ఇక వివరాల్లోకి వెళ్తే విద్యారంగంలో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలిచేలా సమిష్టి కృషి చేద్దామని అందుకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేద్దామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. సోమవారం పెదపాడు మండలం వట్లూరులోని ససియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు మండలం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ఉన్నత పాఠశాలలు 2025-26 సంవత్సరానికి 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించిన 187 మంది విద్యార్థులకు 37.40 లక్షల, ఇంటర్మీడియట్ 35 మంది విద్యార్థులకు 7 లక్షల రూపాయల 2 నమూనా చెక్కులను అందజేశారు. 10వ తరగతి 187 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్ 35 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున చెక్కులను, ప్రశంసా పత్రాలను, మెడల్స్ ను అందించి ఘనంగా సత్కరించారు. షైనింగ్ స్టార్స్ విద్యార్థులు తమ విజయగాథలను వివరించి తమ భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యార్థుల బతుకులను మార్చే బడి దేవాలయమని అన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సమర్థవంతంగా అమలు చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచిన విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులను, విద్యార్థులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్యారంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు దక్కుతుందని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం మీద నమ్మకంతో పాఠశాలకు తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, డిఐఓ కె యోహాన్, పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ ఆర్ ఆశా, తహసీల్దార్ ఏ కృష్ణజ్యోతి, విద్యాశాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం ఈ డిస్కషన్స్ ఎక్కడ నడుస్తుంది, దాన్ని ఒక పాలసీగా మారి మీ అందరికీ అట్లా వచ్చేది 100 days యాక్షన్ ప్లాన్. సో ఈ 100 days యాక్షన్ ప్లాన్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి, హెచ్ఎంకి నా కంగ్రాచులేషన్, నా ధన్యవాదాలు. బికాస్ మనం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ పిల్లలు పాస్ పర్సెంటేజ్ 6.34% పెరిగిందంటే అది ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ టీచర్స్ వాళ్ళని ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 100 రోజులు నేను విజిట్ చేసిన ఎక్కడైనా ఎవరికి విజిట్ ఏంటి, మళ్ళీ ఒక ప్రోగ్రామా, మళ్ళీ మార్నింగ్ నుంచి ఉండాలని ఎవరు అట్లా అంత మోటివేషన్ తోటి ప్రతి ఒక్క టీచర్ ఎఫర్ట్ పెట్టారు. ప్రతి ఒక్క పిల్లలు అక్కడ ఉన్నారు. ఎంతకు పిల్లలు రాలేదని చెప్పి మళ్ళీ టీచర్స్ వెతికి తీసుకొచ్చి 100 days యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి చదివించిన మంచి టీచర్స్ కూడా మన ఏలూరు జిల్లాలో ఉన్నారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. మీరు లేదంటే మా పిల్లల భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్. మీరు పెట్టిన ఎఫర్ట్ నేను చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ఎక్కువ పాస్ పర్సంటేజ్ని మన పిల్లలు తీసుకురావాలని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క టీచర్స్, పేరెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శేఖర్ బాబు గారు ఇంటర్మీడియట్ రీజనల్ కోఆర్డినేటర్ గారికి, శ్రీమతి వెంకటలక్ష్మి గారు డిఓ గారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మరి ముఖ్యంగా పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రైవేటుకు పంపకుండా పంపించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎవరైతే ఈ 227 మంది ఉన్నారో ఇంకా మిగిలినటువంటి వాళ్ళను కూడా వీళ్ళతో పోటీగా సమాంతరంగా ఈ ప్రభుత్వం, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అన్ని శాఖల కన్నా మరి ఎక్కువ కష్టతరమైనటువంటిది, ఎంత కష్టపడినా ఫలితాలు తక్కువగా కనపడేది, ప్రతిదీ కాంట్రవర్సీ అయినటువంటి ఈ విద్యాశాఖను తీసుకుని దీన్ని సమూలంగా మార్పు చేయాలి,
పేద పిల్లల యొక్క చదువుల్లో స్థితిగతుల్ని పెంచాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం నిర్వహించి 16,000 మంది పైచిలుక ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసినటువంటి మాట తప్పని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి సమూల మార్పులుగా దిశగా మరి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళలో పోటీతత్వాన్ని నింపుతూ ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రతి ఒక్కరిని కూడా ఎంపిక చేసి మరి మన జిల్లా వ్యాప్తంగా మరి 10th క్లాస్ నుంచి 187 మందిని, అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి 35 మందిని సెలెక్ట్ చేసి మరి 37,40,000 రూపాయలు మరి ఈ సంవత్సరం పిల్లల ప్రోత్సాహాలకు ఇస్తున్నందుకు మనం అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీళ్ళు స్థితిలోకి రావడానికి ఉపాధ్యాయులు చేసిన కృషి కానీ దాని వెనకాల ఉన్న తల్లిదండ్రుల కృషి కానీ ఎనలేనిది. ఏదైతే పిల్లలు ఇందాక ఇక్కడికి వచ్చి మాట్లాడారో పెద్దల నుంచి మరి ఏదైతే ఫస్ట్ వచ్చిన పాప మరి తలబాటు లేకోకుండా రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా ఉపన్యాసాన్ని ఆ విధంగా ఇచ్చారు అని అంటే మరి వాళ్ళు నిజంగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనం ఒప్పుకోక తప్పుతాం. ఉపాధ్యాయులు ఎవరైతే 10th లోనో ఇంటర్మీడియట్ లో కంటిన్యూ అయ్యారో ఆ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనేది వాళ్ళని మానిటరింగ్ చేయాలని చెప్పి సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. ఇంకా ఈ ప్రణాళిక తయారు చేసి పెట్టి ఇంకా ఎక్కువ మంది మనకు పాస్ పర్సెంటేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనకు కొత్త ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు మేడం మండలానికి 6 మంది చొప్పున ఓసీ 2, బీసీ 2, ఎస్టీ 1, ఎస్సీ 1 మొత్తం మండలానికి 6 మంది చొప్పున మనకు 187 మంది వచ్చారు మేడం. అందులో డిస్టిక్ మొత్తానికి సిడబ్ల్యూఎస్ పిల్లల్ని 3 తీశారు. వీళ్ళందరికీ కూడా 20,000 క్యాష్ ప్రైజు, ఒక మెడలు, ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విధంగా అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. మనకు పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే గవర్నమెంట్లో ఈసారి 6.24% పెరిగింది. మరి ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పెంచడానికి మనకి ఈసారి అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచే మనము దీన్ని సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం.